మీరు నిజంగా మీమ్స్ అంటే జోక్స్ అని, మూవీస్ అంటే ఎంటర్టైన్మెంట్ అని అనుకుంటున్నారా? కానీ అవి మెల్లిమెల్లిగా మీ ఆలోచనల్ని, మీ మైండ్ సెట్ ని, మీ బిహేవియర్ ని డిసైడ్ చేస్తే అంటే నమ్ముతారా? మీమ్స్ గురించి మాట్లాడదాం. మీరు ఒక్క రోజులో కనీసం 50 రీల్స్ అయినా చూస్తారు, అవునా? వాటిలో ఏముంటాయి? రిలేషన్షిప్స్ గురించి జోక్స్, యాక్టర్స్ అండ్ పొలిటీషియన్స్ ఫన్నీ రోల్స్, సీరియస్ ఇష్యూస్ ని కూడా ఫన్నీగా కన్వర్ట్ చేసే వీడియోస్. అవి చూస్తూ ఉన్న కొద్దీ మెల్లిమెల్లిగా మీ లేజినెస్ నార్మలైజ్ అవుతుంది. మొదట్లో అవన్నీ చాలా ఫన్నీగానే అనిపిస్తుంది, కానీ తర్వాత మీ బ్రెయిన్ ఒక జోక్ కి అండ్ ఒక సీరియస్ ఇష్యూకి డిఫరెన్స్ చెప్పలేకపోతుంది. అప్పుడు మీరు ఎలాంటి మ్యాటర్ నైనా చాలా లైట్ గా, చాలా నార్మల్ గా తీసుకునేలాగా మారిపోతారు. ఇప్పుడైతే ఒక సీరియస్ ప్రాబ్లం కంటెంట్ అవుతుందో, ఒకరి ఒపీనియన్స్ అనేవి జోక్స్ అవుతాయో, అప్పుడు ఈ మీమ్స్ అనేవి మన సొసైటీని, మన జనాల్ని ఇండైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయడం స్టార్ట్ చేస్తాయి. రోజంతా ఒక 50 నుండి 100 వీడియోలు చూడడం వల్ల అసలు అవి నువ్వు ఎందుకు చూస్తున్నావో నీకైనా అర్థం కాకపోయినా అవి ఒక మోడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లాగా, ఒక మోడ్ ఆఫ్ నాలెడ్జ్ లాగా అయిపోతాయి. మీమ్స్ లో చూసినవే నిజమని నమ్ముతావు, అలానే ఆలోచిస్తావు అండ్ ఫైనల్ గా అలానే బిహేవ్ చేస్తావు. ఇప్పుడు మూవీస్ గురించి మాట్లాడదాం. చిన్నప్పటి నుండి మనం కొన్ని వందల సినిమాలు చూసుంటాం. వాటిలో మన హీరోస్ ఎలా ఉంటారు? ఎప్పుడూ ఓడిపోరు, ఎలా అయినా హీరోయిన్ ని దక్కించుకుంటారు. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఒక అగ్రెషన్ తో, ఒక ఎలివేషన్ తో ఫైట్ చేస్తారు. అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం అవి జస్ట్ చూడడం మాత్రమే కాదు, అవే నిజమని నమ్ముతున్నాం. అందుకే మన రియల్ లైఫ్ లో కూడా చాలా మందిని చూస్తాం. ఎవరైతే లవ్ వాళ్ళ లైఫ్ అనుకొని చనిపోతారో అండ్ ఒక వైలెంట్ యాటిట్యూడ్ ని క్యారీ చేస్తూ హీరో లాగా బిల్డప్ ఇస్తుంటారు. మన సినిమాల్లో వాటినే హీరోయిజం లాగా చూపిస్తారు. దారుణమైన విషయం ఏంటంటే మనం వాటిని క్వశ్చన్ చేయం, ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుండి వాటినే చూపిస్తూ మనకి అలవాటు చేశారు. ఎప్పుడైతే ఒక హీరో సినిమాలో ఒక్కో సాంగ్ కి ఒక్కో హీరోయిన్ తో డాన్స్ చేస్తూ ఇద్దరు హీరోయిన్స్ తో రిలేషన్స్ మెయింటైన్ చేస్తారో అప్పుడు మనకు కూడా వాళ్ళని ఇమిటేట్ చేయాలనిపిస్తుంది. అందుకే రిలేషన్షిప్స్ సిచ్యువేషన్షిప్స్ అవుతున్నాయి, బ్రేకప్స్ పెరుగుతున్నాయి, హుక్అప్ కల్చర్ కి అలవాటు అయిపోయాం. దీని వల్ల చాలా మందికి ఒక రిలేషన్షిప్ లోకి వెళ్ళాలంటే ఒక భయం లాంటి ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీమ్స్ ని, మూవీస్ ని కలిపి చూద్దాం. ఎగ్జాంపుల్ గా ఒక మూవీలో ఏదైనా సీన్ ఉంటే దాన్ని 100 మంది 100 రకాలుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దాని వల్ల మెజారిటీ ఆఫ్ వీడియోస్ లో ఎలాంటి ఒపీనియన్ ఉంటుందో అదే నిజం అనుకొని అందరూ నమ్ముతున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మన జనాలు ఏది ఎక్కువగా చూస్తే అదే నమ్ముతున్నారు, కానీ అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి ట్రై చేయట్లేదు. అందుకే కొంతమంది నిజాలు చెప్పినా వాటిని డైజెస్ట్ చేసుకోలేక వాళ్ళు చూసినవి, వాళ్ళు విన్నవే వాళ్ళ ఒపీనియన్స్ గా మారుతున్నాయి. మన ఫిలిం ఇండస్ట్రీ అండ్ మన పొలిటికల్ పార్టీస్ కూడా సోషల్ మీడియాని చాలా జాగ్రత్తగా వాడుతున్నారు. ఒక మూవీ రిలీజ్ అవ్వక ముందే వాటిలోని సాంగ్స్ ని, ట్రైలర్ కట్స్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఆ మూవీని ఎలా అయినా చూడాలనే క్యూరియాసిటీని మన మైండ్స్ లో క్రియేట్ చేస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళ ప్రాబ్లమ్ ని మన ప్రాబ్లం అనుకుంటామో అప్పుడు వాళ్ళకి కష్టపడాల్సిన అవసరం లేదు. మీలో మీరే రికార్డ్స్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం, మూవీ ఈవెంట్స్ కోసం కొట్టుకుంటారు. దానివల్ల మీకు ఒక రూపాయైన లాభం ఉందా ఆలోచించండి. కానీ ఏదైనా మూవీలో ఒక పొలిటికల్ పార్టీ గానీ, ఒక పొలిటికల్ క్యారెక్టర్ గానీ ఉంటే దాన్ని మూవీ అనడం కన్నా ఒక ప్రచారం అని అనడం చాలా కరెక్ట్. ఎందుకంటే ఒక మూవీ బేస్ పాయింట్ ఏంటి? ఐదర్ ఎంటర్టైన్మెంట్ ఆర్ ఇన్ఫర్మేటివ్. కానీ మన దేశంలో ఉన్న సినిమా పిచ్చిని మైండ్ లో పెట్టుకొని పొలిటికల్ అజెండాస్ తో చాలా మూవీస్ ని రిలీజ్ చేస్తున్నారు. అండ్ మన జనాలు వాటిలోని ఫేక్ ఎమోషన్స్ ని, వైలెంట్ ఎలివేషన్స్ ని చూసి వాటినే నిజం అనుకొని నమ్ముతున్నారు. కానీ మీరు ఇక్కడ ఒక కంప్యూటర్ లాగా ప్రోగ్రామ్ అవుతున్నారని అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళు మిమ్మల్ని ఏది నమ్మాలనుకుంటున్నారో అదే చూపిస్తున్నారు అండ్ మీరు వాటినే బ్లైండ్ గా ఫాలో అవుతున్నారు. ఒక్కసారి రియాలిటీలో ఉన్న వాటిని చెక్ చేస్తే మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. కానీ మీరు అలా చేయాలని అనుకోరు. మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. వాళ్ళందరూ ఒకేలాగా ఉంటూనే వాళ్ళకి వాళ్ళు డిఫరెంట్ అని అనుకుంటున్నారు. వాళ్ళ ఒపీనియన్స్ అన్ని సోషల్ మీడియా ట్రెండ్స్ వల్ల వచ్చేవే కానీ వాళ్ళ ఆలోచనల వల్ల కాదు. అండ్ ఇది కోఇన్సిడెన్స్ కాదు, ఒక ఇన్ఫ్లుయెన్స్. నేను ఇక్కడ మీమ్స్ ఆర్ మూవీస్ మంచివి కాదని చెప్పట్లేదు, కానీ నువ్వు ఏం చూస్తున్నావో, ఏం వింటున్నావో కంట్రోల్ చేసుకోకపోతే అవి నిన్ను కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాయి. నేను చెప్పింది నిజమో కాదో అని నీకు నువ్వే క్వశ్చన్ చేసుకో. సో ఫైనల్ గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీరు చూసే వాటిని, వినే వాటిని మాత్రమే నమ్మకండి. ఎందుకంటే నీకు ఒక నిజం ఉంటది, నాకు ఒక నిజం ఉంటది, కానీ వాస్తవంలో ఇంకొకటి ఉంటది. అందుకే మీ వీక్నెస్ ని వాడుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఒక దగ్గర ఏదైనా సీరియస్ ఇష్యూ అవుతే దాన్ని కవర్ చేయడానికి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ తో ట్రెండ్ చేస్తున్నారు అండ్ మన జనాలు ఈజీగా డైవర్ట్ అయిపోతున్నారు. కాబట్టి నేను చూసేవన్నీ నిజాలు కావు, నాకు తెలియనివన్నీ అబద్ధాలు కావు అనే ఫిలాసఫీతో ప్రతిదీ ఆలోచించి నమ్మండి. ఎందుకంటే మనం నమ్మిన వాటి కోసం ఏదైనా చేసే ఇండియన్స్ మనం. సో మీరు ఇక్కడ దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.